తప్పకుండా రావాలి. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ప్రత్యేక హోదా గురించి అసలు ఊసి ఎక్కడ ఈ రాష్ట్రం బాగుపడాలంటే తప్పకుండా రావాలి. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఒక డబ్బును పెద్దం వచ్చింది. ఎవరైనా వాళ్ళ ఆయన్ని ఒక చీరు ఒక బొడ్డను అడుగుతారు. ఆమె పెద్దగా ఏం అడగల, అయ్యా నాకు ఒక ఎమ్మెల్యే సీటు కొనిమని అడిగింది. రాజశేఖర రెడ్డి ముద్దు బిడ్డ షర్మిలమ్మ గారి ఆశీస్సులతో ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డిగా నేను కోవూరు శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక్కసారి మీరు గమనించండి, ఎక్కడైనా ఎప్పుడైనా పేపర్లలో నాణ్యమైన ఇసుక అందుబాటు ధరలో అని యాడ్ వేసుకునేటటువంటి ముఖ్యమంత్రులు ఎక్కడైనా చూసామా ఈ దేశంలో? చూడండి. ఎందుకంటే ఎక్కడైనా ఇసుక నుంచి తైలం తీయించని మేము చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక నుంచి కూడా డబ్బులు పిండి చూపించగలిగేటటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట వస్తే నేను స్విచ్ ఎత్తా నాకు ఒకసారి స్విచ్ ఎత్తమంటున్నాడు. దేనికి స్విచ్ ఎత్తాడు? ఇసుక అమ్ముకోవడానికి స్విచ్ ఎత్తాడా? లిక్కర్ అమ్ముకోవడానికి స్విచ్ ఎత్తాడా? గులక అమ్ముకోవడానికి స్విచ్ ఎత్తాడా? దేనికి కొట్టాడు ఒకసారి ఆలోచించండి. ఈసారి మనం ఓటేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈసారి ట్రక్కు ఇసుక 50,000 చేసినా కూడా ఆశ్చర్యపోతాడనేటటువంటి గమనించండి. ఈసారి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాడు తెలుసా మీకు? ట్రక్కు ఇసుక 50,000 చేస్తాడు, 1,00,000 మంది 500 చేస్తాడు, మళ్ళీ మన కాడి నుంచి పొందుతాడు. కాబట్టి సంక్షేమ పథకాలు వస్తున్నాయి, అక్క చెల్లెమ్మల అకౌంట్ లో నేను డబ్బులు వస్తున్నా అంటున్నాడు, మళ్ళీ బావ అకౌంట్ లోంచి తీసుకుంటున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే 50 రూపాయలు ఉండేటటువంటి చీప్ లిక్కర్, నాసి రకమైన మద్యాన్ని మీ మొగుళ్ళకి దాటిపించి మీ మంగళసూత్రాలు పెంచినా మన మంగళసూత్రాలు పోయినా ఇబ్బంది లేదు, మాత్రం నాకు స్విచ్ ఎత్తమంటున్నాడు. నేను ఒకటి చెప్తున్నా, స్విచ్ నీ బాబు ఎత్తింది ముందు, స్విచ్ నీకన్నా ముందు చంద్రబాబు ఎత్తినాడు, పసుపు కుంకుమని ఎత్తినాడు. ఇవే వచ్చారు తెలుసు కదా, పసుపు కుంకుమని ఎత్తితే అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా స్విచ్ కాంగ్రెస్ పార్టీ మీద వచ్చేదానికి జనాలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, పేద పక్షాన్ని నిలబడే పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, ఇందరన్న రాజ్యం. ఈరోజు దళితవాడలేకపోతే రోడ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, సైడ్ డ్రైన్లు లేవు. 30 సంవత్సరాలు 6 సార్లు అవకాశం ఇచ్చిన ప్రసన్న కుమార్ రెడ్డి అభివృద్ధి అంటే ఈ నియోజకవర్గంలో చూపించలేదు. మీకు ఒక్క మాట చెప్తున్నా సోదరులారా, 6 సార్లు ఈ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా మీరు ప్రసన్న కుమార్ రెడ్డిని గెలిపిస్తే ఈ రోజు ఆయన ఓటు ఎక్కడుందో తెలుసా? కోట మండలంలో ఉంది. కనీసం ఓటు కూడా మార్పించుకోలేదంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని మీ ముందు ఎంత ప్రేమ ఉందో. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీతో మీ ముందుకు వస్తుంది. ధైర్యంగా చెప్తున్నాం, ప్రజల పక్షాన్ని చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే ప్రతి అక్క చెల్లెమ్మల అకౌంట్ లో నెలకి 8,300 రూపాయలు ఉంటున్న సంవత్సరానికి 1,00,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోవూరులో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు కార్యకర్తలకు అండగా నిలబడ్డ వాళ్ళకి సీటు పక్కన పెట్టి డబ్బు సంచి తీసుకొని వచ్చిన వాళ్ళకి చంద్రబాబు ఈ కోవూరు నియోజకవర్గ ఓటర్లు తెలుగుదేశం నాయకుల అభిమానాన్ని చంద్రబాబు అమ్మేశాడు నడి బజార్లు అనేది మీరు గమనించండి. ఎందుకంటే డబ్బులు ఇస్తే ఎమ్మెల్యే సీట్లు ఇస్తారు, నడవబడలేదు, జనంలో ఉండబడలేదు, కష్టకాలంలో ఆదుకోబడలేదు అనేటటువంటి ఒక సిద్ధాంతం ఉండే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశానికి సంబంధించి మీరు గతంలో చూశారు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో అసలు ఓటీఏ మొత్తం చేతులు చేసినటువంటి వ్యక్తి, ఎవరైతే కార్యకర్తలకు అండగా నిలబడాలో, కష్ట సమయంలో ఉండాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు జెండా ఎత్తేసింది, ఈ రోజు ఎమ్మెల్యే సీటు అమ్మేసింది. కాబట్టి అట్లాంటి పార్టీకి మనం ఓటేస్తే మన ఓటు విలువందా ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నాను.